హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం లడాక్ అనే ప్లేస్ లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 200 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ లో ప్రయాణం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఘాట్ రోడ్లే అని చెప్పొచ్చు. తర్వాత ఎక్కడ ఏమి ఇరిగి పడతాయో, ఏ కొండలు ఇరిగి పడతాయో అన్నట్లు భయంగా కూడా ఉంటుంది. ఒక్కసారి రోడ్లో ఏదైనా అడ్డం వచ్చి బ్లాక్ అయ్యిందా ఇంకా మన పని అంతే. ఈ సంగతులు అటు ముందుకు వెళ్ళలేం, అటు వెనక్కి వెళ్ళలేం, అలాంటి పరిస్థితిలో ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం ప్రస్తుతానికి వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చి ఒక వింత అని చెప్పచ్చు. ఏంటంటే ఒకే లేక్లో దాదాపు మనం 12 కలర్స్ చూడొచ్చంట. సో ఈ 12 కలర్స్ ఒకే లేక్లో చూడడం సాధ్యమా అని మనకు అనిపించవచ్చు, కానీ అది వింత అని కూడా చెప్పచ్చు. సో దాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. కలర్స్ చేంజింగ్ లేక్ అని చెప్పచ్చు. సో ఇక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడే వెళ్ళాలని చెప్పచ్చు. ఎందుకంటే మనకు వెళ్ళే దారంతా కూడా ప్రాణాలు హరిచేతిలో పెట్టుకుని వెళ్ళినట్లుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి వెళ్ళేది దాదాపు 20,000 అడుగుల పైకి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గుతాయన్నమాట. సో అందువల్ల తప్పకుండా ఆక్సిజన్ సిలిండర్ అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే కనుక బెటర్ అవాయిడ్ చేయడం మంచిది. సో మేమైతే లడాక్ నుంచి బయలుదేరాం కాబట్టి అక్కడే గవర్నమెంట్ వాళ్ళ హాస్పిటల్ ఉంటుంది, అక్కడే టెస్ట్ చేసుకున్నాం. టెస్ట్ చేసుకున్న తర్వాత సిలిండర్స్ తీసుకున్నాం అనమాట. ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకుని బయలుదేరాం. మేమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చిన్న చిన్న సిలిండర్స్ తీసుకున్నాం. సో మనకు ఆక్సిజన్ లెవెల్ తక్కువైనప్పుడు కొద్దిగా పీల్చుకోవడం, మళ్ళీ మామూలుగా జర్నీ చేయడం అలా అనిపించింది అనమాట. తర్వాత ఇక్కడ ఒకవేళ ఎంత పెద్ద కోటీశ్వరులైనా లగ్జరీగా ఉండాలంటే మాత్రం అవ్వదన్నమాట. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ అనేటివి అస్సలు ఉండవు. నార్మల్గా షీట్లతో లేదా టెంట్లతో అలానే వేసుంటారనమాట. సో మనం తప్పకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఈ జర్నీ అంతా కూడా చాలా కష్టం. అదే చెప్పాను కదా, 200 కిలోమీటర్స్ అనేది దాదాపు మనం ఇప్పుడున్న రోడ్లో అయితే కనుక మనం మ్యాక్సిమం పోతే ఒక 3 అవర్స్ 4 అవర్స్ పోతాం. కానీ ఇది దాదాపు 9 to 10 అవర్స్ పట్టింది మాకు. 10 అవర్స్ జర్నీ. దారిలో అంతా కూడా మంచు కంటే కూడా ఐస్ అని చెప్పచ్చు. సో అక్కడక్కడ రోడ్లో కూడా ఐస్ గడ్డలు పడి ఉంటాయి. సో సైడ్ అంతా మనం ఇప్పుడు గమనించినట్లయితే మొత్తం చాలా చాలా చోట్ల ఐస్ వాల్స్ లాగా కూడా ఉంటాయన్నమాట. తర్వాత ఒక్కొక్క చోట అయితే గాలి ఎక్కువగా ఉంటుంది, మనం దిగి నిలబడలేనంతగా ఉంటుంది. సో మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక అందమైన ఒక రివర్ కనిపించింది. ఈ నది పేరే సింధు నది. సో ఈ సింధు నదికి చిన్నగా చెక్కలతో బ్రిడ్జి కట్టున్నారు. సో ఈ బ్రిడ్జి అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళేదానికి వీలుగా కట్టున్నారనమాట. అటుపక్క కూడా ఏం లేవు, జస్ట్ మనం కొద్దిగా అటుపక్క వెళ్ళి ఎంజాయ్ చేసేదానికి వీలుగా ఉంది. కానీ అటుపక్క ఊరంతా ఏం లేదు. ఈ కలర్ చూడండి, వాటర్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటాయి. సో ఆకాశం చూసినట్లయితే మబ్బులు కూడా ఉండవు అన్నమాట. మ్యాక్సిమం ఎక్కువ భాగం మబ్బులు తక్కువగా ఉండి ఎక్కువ భాగం స్కై వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మేము నిల్చుకుంటే మొత్తం ఆ గాలి తోసేస్తుందా అనిపించేలా ఉంటుంది. కాకపోతే మేము చాలాసేపు అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకొని చాలాసేపు స్పెండ్ చేసాం. తర్వాత సింధు నది పరవళ్ళు దొక్కుతూ ఉంటే ఆ శబ్దానికి ఆ గాలికి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మనం చెప్పాలంటే మనం బ్రతకడానికి వాళ్ళు తింటారు, మనం తినడానికి బ్రతుకుతాం, అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎక్కువగా ఎక్కడా కూడా మనం అక్కడ గమనించినట్లయితే షాపులు కానీ హాస్పిటల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఏమీ ఉండవు. మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి జబ్బులు కూడా రావేమో, ఎందుకంటే జబ్బులు ఎక్కువ వచ్చే చోట హాస్పిటల్ ఉంటాయి కదా. సో అలా రావు. బట్టలు కూడా వీళ్ళు ఏం బట్టలు వేసుకున్నా పైన స్వెటర్లు వేసుకోవాల్సిందే. ఎందుకంటే వాతావరణం ఎండ ఉంటుంది కానీ ఆ ఎండ అసలు సరిపోదు. మొత్తం
చలి లైట్గా మంచు పడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. మేము మే మంత్లో వెళ్ళామన్నమాట. సో మే మంత్లో కూడా చలికి తట్టుకోలేకపోయాం. అసలు మాట్లాడాలన్నా కూడా ఒక్కొక్కసారి ఊపిరందేది కాదు, అలా ఉంటుంది అనమాట. మనం కొద్ది దూరం కింద నడిచినా కూడా మనకు ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది, అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ జర్నీ అంతా కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఇంటర్నెట్ కానీ ఏమీ పనిచేయదు. జర్నీ అంతా కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళ ట్రావెల్స్లో తీసుకుని వెళ్ళాల్సిందే. తెలియని వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మిస్ అయినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. సో ఇక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. చెక్ పోస్ట్లో మన ఆధార్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఇంకొకటి, ఈ స్కోమురారి అనే లేక్కి మనం వెళ్ళాలంటే, ఈ వింత లేక్ని చూడాలన్నా వెళ్ళాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. దానికి 1 day టైం తీసుకుంటారనమాట. సో ఈరోజు మనం అప్లై చేస్తే రేపు వస్తుంది. సో వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకున్న తర్వాతే ఇక్కడికి వెళ్ళాలి. సో అడుగడుగునా కూడా ఇక్కడ ఎక్కువగా మిలిటరీ ఇది ఉంటుంది అనమాట, క్యాంప్స్ ఉంటాయి. సో మిలిటరీ వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ఇక్కడ ఎక్కడ భయం అనేది అయితే లేదు, కానీ మెయిన్ హెల్త్ ఇష్యూ వల్లనే మనం ఎక్కువ దూరం వెళ్ళలేకపోతూ ఉంటాం అనమాట. సో మనం పోతూ ఉంటే ఇక్కడ చూసారు కదా, ఇవి ఈ పొట్టేళ్ళకి అంతా, పొట్టేళ్ళు అంటే ఏమంటారో నాకు తెలీదు, ఈ పొట్టేళ్ళకి పైనుండే ఫర్తో మనకు స్వెటర్లు అవి చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇక్కడ వాళ్ళకి పంటలు అవన్నీ పండవు కాబట్టి ఇవి ఈ గొర్రెలే ఎక్కువగా మేపుతూ ఉంటారు. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పచ్చదనం అనేది కనిపించకుండా పోయింది. ఇక్కడ మనకు చుట్టుపక్కల ఇట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా ఎండిపోయినట్లున్నాయి. ఎప్పుడైనా మనకు చలికి మంటేసుకోవాలంటే ఇలాంటి వాటితోనే వేస్తారు. అక్కడ కట్టెలు కానీ ఏమి కనిపించవు అనమాట. సో మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం. సో ఒక రూమ్ వచ్చి దాదాపు 7,000 రూపీస్ తీసుకున్నారు. ఆ నైట్ వాళ్ళే ఫుడ్ పెట్టారనమాట. సో మనం ఫుడ్ లేకుండా కూడా వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ వేరే ఆల్టర్నేటివ్ మనకు ఉండదు. సో ఎక్కువగా షాప్స్ కానీ హోటల్స్ కానీ తక్కువ ఉంటాయన్నమాట. సో అందువల్ల మేము ట్రావెల్స్ వాళ్ళ తరపునే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. సో ఒక్కొక్క రూమ్ 2 రూమ్స్ తీసుకున్నాం. 7,000 వాళ్ళు నైట్ మాకు చపాతీలు పెట్టారనమాట. సో మనం వెళ్ళే కొద్దీ గ్రీనరీ తగ్గిపోయి కొండలు. సో కొండల్లో కూడా రకరకాల కొండలు, ఒకటి కొన్నేమో గ్రీన్గా ఉంటాయి, కొన్నేమో బ్లూగా ఉంటాయి, కొన్నేమో లైట్ ఎల్లోయిష్గా ఉంటాయి, కొన్నేమో మట్టి కలర్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకు రకరకాల కొండలు గుట్టలు కనబడుతూ ఉంటాయి. చూసారు కదా రూట్ ఎలా ఉందో. సో మొత్తం కూడా మట్టి రోడ్డు ఉందన్నమాట. సో ఈ మట్టి రోడ్లో కూడా మనం చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం వెళ్తూ ఉంటే ఆ అందాలను చూడడానికి 2 కళ్ళు చాలవని చెప్పాలి. అంటే ఉత్త గ్రీనరీ కాకుండా కొండలు నీళ్లు ఉన్న ప్రదేశం అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు రాళ్ళు కూడా, గోడలు కూడా రాళ్ళతో కట్టినట్టు ఉంటాయి. సో మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాం. దారిలో మనకు ఇలా కనిపించింది. సో ఈ లేక్ కూడా ఒక రాయల్ బ్లూ, తర్వాత స్కై బ్లూ, ఆ 2 అంటే ఇంక్ బ్లూ అంటారు కదా, ఆ 2 కలర్స్తో కలిపిన లేక్ ఒకటి కనిపించింది. తర్వాత మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నట్లయితే మొత్తం కూడా వాటర్ అంతా కూడా గడ్డగట్టుకుపోయి ఐస్గా కనిపిస్తూ ఉంది. సో అక్కడక్కడ మనకి ఇప్పుడు చూసారు కదా, జస్ట్ దొడ్డిలాగా కట్టున్నారు కదా, ఇవన్నీ ఆ గొర్రెల కోసం కట్టినవి అన్నమాట. సో ఈ గొర్రెల కాపర్లందరూ నైట్ దీనిలో తోలేసి మార్నింగ్ తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. సో ఇవన్నీ బయట వెళ్ళిపోకుండా వాటిని అక్కడున్న రాళ్లతోనే కట్టుంటారు. తర్వాత మేము ఒక చోట దారి తప్పిపోయి ఇలా వెళ్ళేటప్పటికి రోడ్డు ఎండ్ అయిపోయింది. చుట్టూ ఇలా ఎట్లా కారు వెళ్ళాలన్నా ఐస్లో వెళ్ళిపోయామన్నమాట. తర్వాత మా డ్రైవరు అటు ఇటు అంటే తనే కన్ఫ్యూజ్ అయ్యాడు. సో అప్పుడప్పుడు వస్తూ ఉన్నా కూడా ఎలాగో కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. సో కొంచెం భయం కూడా వేసింది, ఇక్కడ నుంచి ఏమన్నా అయితే ఎలా బయటపడాలి అన్నట్లు. ఫోన్లు కూడా పనిచేయవన్నమాట మనకు. సో ఇక్కడ సింధు నది మాతోడే, నేను కూడా మీతో ఉన్నాను అంటూ వస్తూ ఉంది. సో వెహికల్స్ కూడా ఇప్పుడు మేము ఉన్న రోడ్లో కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మేము అక్కడక్కడ ఆపుకుంటూ అక్కడున్న ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. తర్వాత ఫుడ్ తినడానికి ఒక చోట ఆపామన్నమాట. సో ఇక్కడ కుక్కలు కూడా వింత వింతగా ఉన్నాయి. సో చలికి తగ్గట్టు అవి ఎక్కువగా ఫర్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మోస్ట్లీ మన పక్క ఉన్న కుక్కలు కాకుండా డిఫరెంట్గా అనిపించాయి. సో ఒక చోట మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆపాం. సో ఆ బ్రేక్ఫాస్ట్ చేసే హోటల్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. సో ఎవరైనా సరే ఇలాంటి హోటల్లో తినాల్సింది.
అది బాగున్నా బాగలేకపోయినా మనం తప్పకుండా ఇది తినాల్సింది. ఇక్కడ ఏంటంటే వాటర్ సోర్స్ ఎక్కువ కాబట్టి ట్యాప్లు ఆపేయడం కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వాటర్ కావాల్సినంత వస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఈ హోటల్ అయితే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాం. కానీ ఎలా ఉన్నా ఆకలి కోసం మనం తినాల్సిందే, అలా ఉంటుంది. కానీ ఫుడ్ అయితే తినేలాగా అయితే ఉండదు అనమాట. మరి అన్నం అయితే ఎక్కువగా గుల్లలు గుల్లలుగా ఉంటుంది, తర్వాత ఏదో పెసల కూర అట్లా ఉంటుంది. సో ఈ బాబు అయితే ఎంతో చక్కగా నవ్వుతూ మమ్మల్ని పలకరించాడు. సో నాకైతే చాలా ముద్దొచ్చాడు చూడండి. కానీ బాగా దిట్టంగా బొద్దుగా ఉన్నట్లున్నాడు, కానీ వెయిట్లెస్ అనమాట, చాలా వెయిట్లెస్గా ఉన్నాడు. సో నేను కొత్త పాత లేకుండా నేను వెళ్ళగానే నా దగ్గరకు వచ్చేసాడు అనమాట. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. తర్వాత వీళ్ళు వంట చేసే మనం వంటగదిని చూడొచ్చు. సో ఇక్కడే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు చేసి పెడతారన్నమాట. సో మొత్తానికి ఇక్కడ ఇలాంటి హోటల్సే ఉంటాయి, ఇక్కడే మనం తినాలి ఇందాక చెప్పుకున్నట్టు. సో ఇక్కడ ఎక్కువగా చపాతీ, తర్వాత పూరి, తర్వాత రైస్, ఈ 3 మాత్రమే దొరుకుతూ ఉంటాయి. పైన కూడా చూడండి వాళ్ళకి చలికి వీలుగా ఆ రూఫ్ కూడా అలానే వేసుకుని ఉన్నారు. తర్వాత మేము బయలుదేరాం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి. సో వెళ్ళే దారంతా కూడా కొండలు కొండలుగా ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తే మేము వెళ్ళే దారిలో కొంచెం జస్ట్ మిస్ అని చెప్పచ్చు, లేకపోతే మొత్తం మా కారు దబిడిదిబిడైపోయేది. ఇది కొంచెం జస్ట్ ఒక 5 minutes ముందు మొత్తం కొండ చర్యలన్నీ కూడా విరిగిపోయాయి. కాకపోతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే దేవుడికి, ఎందుకంటే ఏ కారు అటు పాస్ అవ్వలేదు ఆ టైంలో ఇరిగిపడే ముందు. సో మేము ఇంత దూరంలో ఉండగానే విరిగిపడిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికక్కడ జేసీపీలు, అంటే ఎక్కడైతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో అక్కడ జేసీపీలు అయితే రెడీగా ఉంటాయి. సో మేము వెళ్ళిన తర్వాత దాదాపు 1 గంట టైం పట్టిందనమాట. సో గంట టైంలో జేసీపీ వచ్చి మొత్తం క్లియర్ చేసిందనమాట. సో పక్కనంతా కూడా మనకు నది పారుతూ ఉంటుంది. సో మొత్తానికి నదికి ఆనకట్టలాగా ఇవంతా కూడా క్లియర్ చేసేసారు. సో ఆ క్లియర్ చేసిన దాకా మనం వెయిట్ చేయాల్సింది. చూసారు కదా జేసీపీ వచ్చి ఇలా చేస్తూ ఉంది. సో ఇటు పక్క నుంచి మనం చూస్తే సింధు నది ఇందాక మన పక్కగా వెళ్ళినట్లుంది, ఇక్కడికి వెళ్ళేటప్పటికి చాలా లోయలో ఉన్నట్లుంది అనమాట. ఇక్కడ మట్టి చూసినట్లయితే ఒకలాగా మైకా లాగా అనిపిస్తుంది. ఇక్కడ మట్టి కిందేమో నదేమో అక్వా కలర్లో పారుతూ ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. ఒక 5 నిమిషాలు అటు ఇటులో మా ప్రాణాలు మొత్తం పోయేటివి. మొత్తం పడిన కొండ చర్యలు కూడా పెద్ద పెద్దగా పడిపోయినాయి అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసి తర్వాత రోడ్ క్లియర్ అయిన తర్వాత మేము బయలుదేరాం. సో కోమురారి అనే ప్లేస్కి. సో ఇక్కడికి వెళ్ళేటప్పటికి మాకు బాగా నైట్ అయిపోయింది. కానీ నైట్ అయిపోయినా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుందన్నమాట టైం. సో 7:30 అయినా కూడా ఇంకా సూర్యుడు ఉన్నాడు. సో అమెరికాలో కూడా 9 అయినా సూర్యుడు ఉన్నట్లు ఇక్కడ 7:30 అయినా కూడా సూర్యుడు ఉన్నాడు. సో ఇక్కడికి మనం వెళ్తూ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న లేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా మనకు ఆక్వా బ్లూ రాయల్ బ్లూలో ఉన్నాయి. సో మనం కొండలను కూడా గమనించవచ్చు, అక్కడక్కడ కొండలు కలర్గా ఉంటాయి. మోస్ట్లీ ఈ కలర్స్ రిఫ్లెక్షన్ వల్ల వాటర్ కూడా కలర్ చేంజ్ అవ్వచ్చేమో అని అనిపించింది. సో ఈ వింత కారణం ఏంటి అనేది మీరు కూడా ఎవరికైనా తెలుసుంటే కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ స్కై అనుకున్నాను. సో స్కై రిఫ్లెక్షన్కి తగ్గట్టు కింద వాటర్ ఇది ఉంటుంది అని. కానీ స్కైలో 2 కలర్సే ఉంటాయి, ఒకటి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ. ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కానీ టైం గడిచే కొద్దీ, అంటే పొద్దు ఎటుపక్కకు పోతుందో అటుపక్కకు వెళ్ళేట కొద్దీ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో కలర్స్ చేంజ్ అయ్యే టైంలో మోస్ట్లీ ఆ కొండల మీద రిఫ్లెక్షన్ పడుతుందేమో అని అనుకున్నాం అన్నమాట మేమైతే. మొత్తానికి ఎక్కడైతే మేము నైట్ స్టే చేయాలనుకున్నామో ఆ ప్లేస్ దగ్గరికి దాదాపుగా వచ్చేసాం అనమాట. అక్కడంతా కూడా ఇక్కడికి కన్స్ట్రక్షన్ జరగాలన్నా లేదా పవర్ కానీ లేదా మనకు వంట కావాల్సిన వస్తువులు కానీ రావాలంటే దాదాపు ఒక 200 కిలోమీటర్ల దూరం నుంచి రావాలన్నమాట. సో ఈవెన్
ఒక సిలిండర్ తీసుకురావాలన్నా కూడా 200 కిలోమీటర్స్ నుంచి రావాల్సిందే అనమాట. అందువల్ల ఇక్కడ మనం ఏది తీసుకోవాలన్నా అన్నీ కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట. సో వెళ్ళే దారంతా కూడా ఇంకా రాను రాను చెట్లు తగ్గిపోయి కొండలు ఎక్కువైపోయి మట్టి రోడ్లు, పక్కనేమో సింధు నది. సో ఇలా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. సో ఇంకా రాంగా రాంగా మనం ఇంకా ఎత్తు ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు అనిపించింది, అమ్మో అసలు ఇంత దూరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇలాంటి ప్రదేశం చూడాలా అనిపించింది అనమాట. సో మా పూజ అయితే మా వారిని తిడుతూనే ఉంది, ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక ట్రిప్ తీసుకెళ్ళమంటే ఇదేంటి హ్యాపీగా వెళ్లకుండా మనకు ఊపిరాడకుండా సరైన ఫుడ్ లేకుండా ఇలాంటి ప్రదేశాలు చూడడం అవసరమా అని చెప్పి బాగా దెబ్బలాడింది అనమాట. కానీ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి అద్భుతాన్ని మనం చూడలేం కదా ఎప్పుడు అని చెప్పి అనిపించింది. సో మన వర్క్ చేసే మిలిటరీ వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఆ ఎముకలు కొరికే చలిలో నిజంగా వాళ్ళు ఉండడం అనేది చాలా కష్టం. మనం ఒక్కరోజే ఉండలేకపోయినాం, అలాంటిది వాళ్ళు పాపం సంవత్సరాల తరబడి ఇలా మన దేశాన్ని కాపాడడానికి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తిన మొక్కాల్సిందే. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ చలిని తట్టుకోవాలి. ప్లస్ ప్రతిది కూడా వాళ్ళకి ఎక్కడ ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏ వస్తువులు కూడా అందుబాటులో లేకుండా ఉన్నాయి. మోస్ట్లీ వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందేమో నాకైతే తెలియదు. సో అలా ఉందన్నమాట. సో మేము రూమ్స్ అని చెప్పాను కదా 7,000 ఈ రూమ్స్ అనమాట. ఒక్కొక్క రూమ్లో మనం ముగ్గురు పడుకోవచ్చు. సో అలా ఎదురుగానే ఒక హోటల్ లాగా ఉంటుంది, అంటే వీళ్ళు ఏంటంటే మనకు హాట్ వాటర్ కావాలంటే కూడా ఆ రూమ్ దగ్గర నుంచి ఆపోజిట్లో మన రూమ్ దగ్గర తెచ్చేటప్పటికే చల్లగా అయిపోతాయి అనమాట. మనం మేము వాటర్ బాటిల్ ఎత్తుకుపోతే వాటర్ బాటిల్ తాగడానికి కూడా వీలు లేకుండా గడ్డగట్టిపోయాయి. ఈవెన్ వాష్రూముల్లో కూడా వాటర్ రావు, అన్ని గడ్డగట్టుకుపోయి ఉంటాయి. నిజంగా చాలా కష్టం అనమాట. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 1 డే కంప్లీట్గా ఆ లేక్ దగ్గరే ఉండాలి. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉండుంటే కనుక మనకు ఎన్ని కలర్స్ మారుతున్నాయి ఒక రోజులో అనేది తెలుస్తూ ఉండేది. కానీ మేము పొద్దున్నే ఒక 1 అవర్ అలా చూసేసి బయలుదేరేసాం మళ్ళీ. సో మొత్తానికి మా రూమ్ దగ్గర నుంచి ఆ లేక్కి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట. సో మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సూర్యుడు కూడా నేనున్నానంటూ వస్తూ ఉన్నాడు. ఎంత సూర్యుడు వచ్చినా కూడా మాకు చలి అయితే తగ్గలేదు. అసలు నీళ్ళల్లో చేయబెడుతూ ఉంటే నీళ్లు మనకు చేతులంతా ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ నీళ్లున్నా కూడా చూడండి ఇక్కడ గడ్డగట్టిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక వింతను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం నడిచే దారంతా కూడా వాటర్ గడ్డగట్టి ఇట్లా అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క చోట అయితే మొత్తం వాటర్ పోకుండా కూడా మొత్తం ఐస్ లాగా అయిపోయింది. కానీ ఈ లేక్ దగ్గర మాత్రం చూడండి మట్టి కూడా ఎలా ఉందో ఇక్కడ. ఈ లేక్ దగ్గర మాత్రం ఐస్ గడ్డగట్టలేదు. సో మనం దూరంగా గమనించినట్లయితే మొత్తం మంచు పర్వతాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆ లేక్ దగ్గర అయితే కనీసం ఒక చిన్న ఐస్ క్యూబ్ కూడా లేకుండా ప్రశాంతంగా చిన్న అలలుగా ఉన్నాయన్నమాట. ఈ సరౌండింగ్స్ అంటే లేక్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఈ మట్టి కూడా ఎలా ఉంటుందంటే మనకు ఎక్కువ గవ్వలు వేస్తే ఎట్లుంటుంది అలా ఉంటుంది అనమాట. ఈ ఇసుకలాగా లేకుండా ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇక్కడ నడవడం కూడా కొంచెం కష్టమే అవుతుంది, మన అడుగులు లోపలికి వెళ్తూ ఉంటాయి. సో మొత్తానికి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి అనమాట. మనం భూమి అడుగు భాగాన్ని నీట్గా చూడొచ్చు. అందువల్ల చాలా ట్రాన్స్పరెంట్గా నీళ్లు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారా, అసలు లేక్లో ఇలా అలలుగా రావడం అనేది నిజంగా ఒక అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఈ ఐస్ అంతా కూడా గడ్డగట్టచ్చు. ఇది గడ్డగట్టకుండా అలానే చిన్నగా ఒక్కొక్కటి అలలుగా వస్తూ ఉన్నాయి. కానీ మేము ఆ సూర్యకిరణాలకి కరెక్ట్గా ఎన్ని కలర్స్ ఉన్నాయని గమనించలేకపోయాం. నాకైతే ఒక 2 కలర్స్ మాత్రం కనిపించాయి. మిగతా ఒక్కొక్కసారి గ్రీనిష్గా కూడా ఉంటుందంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. చూసారు కదా ఇక్కడ ఐసు ఈ లేక్ ముందున్న వాటర్కి మాత్రం ఇలా ఉందన్నమాట, గడ్డగట్టుకుపోయి ఉంది. సో మనం అడుగు పెడితే అడుగు భూమిలోకి దిగబడకుండా ఐస్ ప్లాంక్ మీదే మన కాలు ఉందన్నమాట. అంటే చిట్లినట్లు అనిపిస్తూ ఉంది. తర్వాత మనం ఆ లేక్ దగ్గర మాత్రం చూడండి ఇక్కడ ఎక్కడా కూడా ఐసే లేదు.
క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి చూస్తే రాయల్ బ్లూ ఎక్కువగా కనిపిస్తూ ఉంది, అలాగే లైట్ స్కై బ్లూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో మేము అంత దూరం వెళ్ళి 2 కలర్స్ని చూడగలిగాం. 12 కలర్స్ మారుతాయంట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా కలర్స్ మారుతాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ మారుతూ ఉంటుంది అని చెప్తూ వచ్చారు. తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసిన తర్వాత అనుకున్నాం, అయ్యో ఒకరోజు ఎలాగో హోటల్ రూమ్ కూడా తీసుకున్నాం కదా, ఒకరోజు స్పెండ్ చేసి ఉండాల్సిందే అని. కాకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ మేము లడాక్ వెళ్ళాలంటే 1 డే కంప్లీట్ జర్నీ అనమాట. సో అందువల్ల మేము తొందరగా బయలుదేరేసాం. సో దారిలో అదే ఐస్ అంతా కూడా ఇట్లా ఉంటే కొద్దిసేపు అక్కడ అలా ఇలా తట్టుకుంటూ ఆ ముక్కలతో ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా టైం స్పెండ్ చేసాం మేము కూడా. సో కింద అయితే మొత్తం వాటర్ అనేది లేకుండా మొత్తం గడ్డగట్టేసి ఇలా ఐస్గా అయిపోయింది అనమాట. అది స్నోగా కూడా కాదనమాట, మొత్తం ఐస్ లాగే ఉంది. కానీ కొన్ని దగ్గర మనం కాశ్మీర్కి వెళ్ళే దారంతా కూడా ఎక్కువగా మనకు మంచుని పట్టుకోవచ్చు అన్నమాట. అదే ఏమంటారు, ఐస్ని మెత్తగా పట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఐస్ ముక్కల్లాగా ఉంది, పారుతూ ఉన్నాయన్నమాట నీళ్లు. సో నీళ్లు మాత్రం చాలా బాగుంటాయి, డిస్టిల్ వాటర్ కంటే కూడా ఎక్కువగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత మేము వెళ్ళిన హోటల్ ఇది. తర్వాత రూమ్ దగ్గరకు వస్తే రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఈ మాకు వంట చేసిన ఆ హోటల్ చూడండి ఎలా ఉందో. సో మాకు ఆ రోజు అయితే చపాతీ తర్వాత ఆలు పరోటా చేసి పెట్టారు. సో ఆలు పరోటా మా కోసం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మేము తప్పితే వేరే వాళ్ళు ఎవరూ లేరు. సో మా కోసం వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి బయట వాళ్ళు వచ్చి తినేది అలా కూడా ఉంటాయి, ఎందుకంటే రూమ్స్ చాలా మందికి ఉంటాయి, హోటల్ తక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళకైతే హోటల్ ఉంది, రూమ్ ఉంది. అలాగే కాఫీ టీలు కూడా అసలు అట్లా పోసుకొని అట్లా తాగేయాలన్నమాట. ఎక్కడ కొద్ది దూరం నడిచినా కూడా అవి చల్లగా అయిపోతాయి, అలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి మేము ఒక రోజంతా ఇలా అయింది. రూమ్స్ చూడండి, కాట్లు గిట్లు ఏమున్నావు అనమాట. అటుపక్క 2 పడుకోవచ్చు, ఇటుపక్క 1 పడుకోవచ్చు. బాత్రూమ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాటర్ అయితే రావు. అలా కష్టపడ్డాము. కానీ అలాంటి ప్రదేశం మళ్ళీ మళ్ళీ చూడలేం కదా అని చెప్పి అనిపించింది అనమాట. ఇక్కడ మొత్తం షీట్లతో కట్టేసిన ఇల్లు. తర్వాత కొన్ని ఇలా ఉంటాయి. మొత్తం ఊరు కూడా చూడండి ఎలా ఉందో, రాళ్ళు రప్పలతో నిండిన శిథిలావస్థలో ఉన్న ఊరులాగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఇక్కడి నుంచి అయితే ముందు బయటపడిపోతే చాలా ఈ చలిలో ప్లస్ ఊపిరందక ఇంత ఇబ్బంది పడుతున్నాము, తొందరగా వెళ్ళిపోదాము అనే ఇదిలోనే ఉన్నాం. కానీ ఆ కలర్స్ చేంజింగ్ లేక్ని, ఆ 12 కలర్ని చూడాలనే ఇదే ఎవరికి రాలేదన్నమాట. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసినాక ఎట్లా ఉన్నాం కదా, కొద్దిసేపు ఉండాల్సింది అని అనుకున్నాం. తర్వాత ఈ రాళ్ళు రప్పల్లో నుంచి బయటపడేదానికి మాకు దాదాపు కొంచెం మంచి రోడ్డు వచ్చేదానికి దాదాపు ఒక 2 hours దాకా టైం పట్టిందన్నమాట. సో దారిలో ఇంకొక లేక్ కనిపించింది. సో అదన్నా కొంచెం దగ్గరగా మీకు చూపిద్దాం అనుకుని ఆగాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. కలర్స్ ని మనం ఒక లేక్ లో చూడొచ్చు. ఆక్వా బ్లూ, రాయల్ బ్లూ, స్కై బ్లూ. సో 3 రకాలు చూడొచ్చు అనమాట. ఇక్కడ చేయి పెడుతుంటే మాత్రం చెయ్యి ఫ్రీజ్ అయిపోతూ ఉంది, కాళ్ళు పెడితే కాళ్ళు అసలు పనిచేయలేదు, అలా అయిపోయాయి. కానీ మనం లేక్లో కలర్స్ని మాత్రం ఆ 3 కలర్స్ని
బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఇక్కడ చుట్టూ కొండలు కూడా ఆ కలర్లో ఏమీ లేదు. వాళ్ళు చెప్పారు కదా కొండల రిఫ్లెక్షన్ వల్ల ఇన్ని కలర్స్ రావచ్చేమో అని చెప్పి అన్నారు కదా, కానీ కొండలు కూడా ఆ కలర్స్లో లేవు. ఇప్పుడు మనం గమనించినట్లయితే 3 కలర్ని మనం గమనించవచ్చు అన్నమాట. సో చూడండి, ఇప్పుడు చూడండి, అక్వా బ్లూ, స్కై బ్లూ, రాయల్ బ్లూ 3 ఉన్నాయన్నమాట. సో నాకైతే వింతగా అనిపించింది. సో మొత్తానికి చలిలో ఆ వాటర్లో మునగాలన్నా కూడా భలే ఇదిగా ఉంది. నాకైతే వాటర్ అంటే చాలా ఇష్టం, మునిగేద్దాం అన్నట్లుండింది. కానీ చలికి మనం తట్టుకోలేం కదా అలా. సో మొత్తానికి కలర్స్ చేంజింగ్ లేక్ అయితే చూసాం. ఇక్కడ చూసిన తర్వాత ఒక దగ్గర హాట్ స్ప్రింగ్, అంటే ఇంత చలిలో కూడా, ఇంత చల్లటి నీళ్ళలో, ఇంత మంచు పర్వతాల్లో కూడా హాట్ స్ప్రింగ్ని చూడడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొంచెంసేపు ఆ చలి నుంచి తప్పించుకోవడం కోసం హాట్ స్ప్రింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేసామన్నమాట. ఇలా దారిలో ఉన్న ఐస్ ముక్కలంతా ఎత్తెత్తి ఆడుకోవడం జరిపింది. నాకైతే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, చలిగలు లేకుండా ఉంటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చబ్బా అని అనిపించింది. తర్వాత మేము బయలుదేరాం హాట్ స్ప్రింగ్ చూడడానికి. సో హాట్ స్ప్రింగ్ చూడడానికి ఇక్కడి నుంచి దాదాపు ఒక 3 గంటల సేపు ప్రయాణం అని చెప్పారు. సో యథావిధిగా మనం ఏ రూట్లో అయితే వచ్చామో ఆ రూట్లో కాకుండా ఈ హాట్ స్ప్రింగ్ కోసం వేరే రూట్లో వెళ్ళామన్నమాట. సో వేరే రూట్లో వెళ్ళిన తర్వాత హాట్ స్ప్రింగ్ చూశాక మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో రండి మీరు కూడా హాట్ స్ప్రింగ్. సో ఇక్కడ నుంచి ముంచుకొని వెళ్ళి వాళ్ళు బకెట్లతో స్నానం చేయడానికి వాటికి ఇటుకి వాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే మా వారికి పాదాలు ఎక్కువగా నొప్పి పుడుతూ ఉండేటివి అనమాట. మడిన దగ్గర ఎక్కువగా పెయిన్ ఉండేది. ఈ హాట్ వాటర్లో కాళ్ళు పెట్టిన తర్వాత చాలా వరకు రిలీఫ్ అయిపోయిందంట, 99% రిలీఫ్ అయిపోయిందంట. కానీ ఆ హాట్ వాటర్లో మనం పాదాలు పెట్టడం కష్టం, కానీ ఆయన ఎత్తతా లేస్తా పెట్టాడు. కానీ మొత్తానికి ఆ నిప్పులు అయితే తగ్గిపోయినాయంట. మళ్ళీ వాటిల్లో ఏం మహత్యం ఉందో. తర్వాత ఇక్కడ చెప్పాను కదా కుక్కలు వేరేగా ఉన్నాయని. ఈ కుక్క ఏంటో నాకు ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టు నా దగ్గరకు రాగానే ఏదో చూడండి తోకొప్పడం అంటే ప్రేమతో తోకొప్పడం అంటారు. సో అది బుడ్డది మాత్రం వెళ్ళిపోతూ ఉంది, ఈ పెద్దది మాత్రం నాకు నా వెంట చాలాసేపు టైం స్పెండ్ చేసాం. తర్వాత ఏంటంటే ఇక్కడ సింధు నది దగ్గర చాలామంది ఇక్కడ స్నానం చేయడానికి ఆగారు. మేమైతే స్నానం చేయడానికి అయితే మేము రెడీగా లేము, కానీ కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి మాత్రం కూర్చున్నాం. ఇలా మేము స్టోన్స్ పైన కూర్చొని ఎంజాయ్ చేసాం చాలాసేపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.